జాం పండు నేల మీద కాలు మొప్పిరు. ఏ పండు ఏ లోఫర్, కాల్ మీ జాఫర్. నీకు అక్క చెల్లెలు లేరారా? ఏ పక్కూరికి వెళ్ళి ఇల్లు ఖాళీ ఉంది పామల్లా. బచావ్ బచావ్ బచావ్. ఏ సూపర్ మ్యాన్ ఆగింది రా రా రామల్లా రామల్లా. కట్ కట్ కట్. నూకు బే. ఏమైంది బే? నూకు ముందుకి నూకు. ఏది నూకేది మస్తొస్తుంది. టైం ప్లీజ్. బిల్లా ఇట్లయితే నేను షూటింగ్ చేయను బే. నూకు బే ప్లీజ్, రాత్రి క్వార్టర్ దాపిస్తా. నాకు ఆడలేంది అంక ఆడున్నది ఏంటమ్మా? దమ్ముంది, ధైర్యం ఉంది, అన్నిటికంటే మించి నా ఫేవరెట్ బ్రాండ్ అయిన పాపా వారి లో చెడ్డీ ఉంది. లోగుట్టు లోపల. టేక్ ఓకే. ఈడే బిల్లా 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 ఎర్రగా బుర్రగా ఉంటాడు. ఈయన గర్ల్ ఫ్రెండ్ ఏమో వాణి లోకల్గా కేబుల్ టీవీ మెయింటైన్ చేస్తుంటుంది. ఊళ్ళో దొరికే డ్రాయర్లకు, నయాగ్రా టాబ్లెట్లకు, గజ్జి తామర్లకు, అర్షమోళ్లకు వీన్నే మోడల్గా పెట్టి యాడ్లు చేస్తుంటుంది. గందుకే ఈయన్ని స్కోప్ బిల్లా. వీడే రంగా రంగా రంగా, వీడొక డాన్సర్ అని వీడి ఫీలింగ్. అందరూ డిస్కో రంగా అని పిలుస్తుంటారు. ఏమన్నా అనుకుంటాడు ఏమన్నా. ఊళ్ళే భారత్లల్లా సావులల్లా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లెక్క థీన్ మార్ చేస్తుంటాడు. మా టీవీ ఓంకార్ షోకు పోయి థ్యాంక్ యూ అన్నయ్య అని అనడం వీడి జీవిత ఆశయం. ఆల్ ద బెస్ట్ రంగా. వచ్చేస్తుందిరా, వదిలేండి రా ప్లీజ్ రా. భారత్ ఒకసారి వస్తుంది. అరే పెట్టు నోట్ బాగుంది పెట్టు. రే నా పిల్లం రా రే, వదిలేండి రా రే. అన్నం పెడతా రావే రావే డాన్స్ చేయ. మామ పేరు శ్వేత, మన ఊరికి కొత్తగా వచ్చిన ఎంఆర్ఓ చుట్టం. అమెరికాలో చదువుకున్నదంట. ఓ 2-3 నెలలు ఉంటుంది. ఉండేది మీ మామింటి పక్కనే, చూసుకో. అజ్జా ఏమైంది మామా? అమెరికా. హాయ్. నేను చెప్పలే, పల్లెటూరు పోరాళ్ళంటే పట్నం పూరులకు పిచ్చి క్రేజు. హాయ్ హాయ్, ఐమ్ శ్వేత. ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ మొత్తం లాగేసాం. వాట్? అంటే వచ్చింది ఎడ్డిది. అక్క, నా డ్రెస్ ఎలా ఉంది? నైస్, యు లుక్ ఆసమ్. బావా, శ్వేతక్క అమెరికా నుంచి వచ్చింది. ఎంఆర్ఓ గారి చుట్టం, మన పక్కిల్లే. అక్క నీకు తెలుసా, మా బావ డిస్కో రంగా మా టౌన్ లోనే బ్రేక్ డాన్స్ లో టాప్. ఆల్రెడీ మా టీవీ ఛాలెంజ్ షో కూడా సెలెక్ట్ అయ్యాడు. Oh really? I love music and dance. బావా బావా, నువ్వు కింద పడి గాడిదలాగా కాలు వెనక్కి పెట్టి స్టెప్ వేస్తావే, ఆ స్టెప్ అయి అక్క చూస్తుందంట. It's okay. మళ్ళీ ఎప్పుడైనా టైం లేదు. We'll do this some other time, okay? అరే రంగా, కళ్ళు దెబ్బయా? డిస్కో రంగా. పెండెత్తేటోన్కి బర్రె తోకెత్తేటోడు ఒకడు. షట్, లేబర్ పీపుల్ లేబర్ థాట్స్. పోరా, నువ్వు రావే. ఆగవే, వస్తున్నా. నువ్వేడికే? అదేంటి బావా అలా చేసావు? రోజు పరీక్షల్లో చిట్టులు ఇచ్చేది అదే నాకు. ఇప్పుడు నువ్వు చేసిన దానికి నేను దాన్ని బతలాడుకోవాలి. దాని ముఖం నేను చెప్పిన పని చేస్తే సూచించుడు కాదు, ఏకంగా దాన్ని ఆన్సర్ షీటే ఇస్తుంది. అవునా? చెప్పు చెప్పు, ఏం చేయాలి? రేపు రాత్రి మన గణేష్ మంటపం కాడ జరిగే ప్రోగ్రామ్స్ కి మీ శ్వేతకి తీసుకుని రావాలి. ఓ సంతేనా, తప్పకుండా తీసుకొస్తాను. మరి నా ఎగ్జామ్? నీ ఆన్సర్ షీట్ లో దాని హాల్ టికెట్ నెంబర్ అసలు చెప్పిలా. ఇగో రజని, ఆ పోరీలు ఎక్కడ? పోబే. ఓ జెడ్డిదానా. మ్యాన్, యు ఆర్ అస్సాం. రేయ్, అది అస్సాం కాదురా, ఆసమ్. ఆసం అంటే ఆస్సాం అంటే కిరాక్ అన్నట్టు. ఆడు ఎరగొట్టేశాడని వదిన ఆల్మోస్ట్ ఆడికి ఫ్లాట్ అయిపోయిందని ఊర్లో టాక్ ఆఫ్ సౌండ్. అయితే ఏం చేద్దాం? ఈ పీర్ల పండక్కి ఒట్టికాళ్ళతోని నిప్పుల మీద నడిస్తే వదిన మస్తు ఖుషి అవుతుంది. అవులసాలగా పులేశం వేసుకొని వదినింటి ముందర తీన్ మారేస్తే ఎట్లుంటది? పోతురాజు గెటప్ వేసి ఏ రంగం వేస్తే ఎట్టుంటదిరా? అవ్వనా జబర్దస్త్ ఉంటది.
ఫోన్ని పటాయించి ఐడియాలు ఇయ్యంటారా అంటే పోలీసులు పట్టుకపోయి ప్లాన్లు చెప్తారేంద్రా ఫాల్తు సాలేగలరా. అన్నా నా కానీ ఇంకో ఐడియా ఉందే. ఏందది? అడిగినప్పుడల్లా మందు తాగిపిస్తూనే ఉన్నా కదరా. ఇంకేం ప్లాన్ దొరకలేదు. అబ్బే ఇట్లాంటి స్కెచ్ చేశారు. మామ చేస్తే గీస్తే ఇలాంటి ఫీట్లు చేయాలి మామ. వద్దురా. ఈ ఫీట్ తో వదిన ఫ్లాట్ మామ. నువ్వు ముందు బ్లూటూత్ ఫాలో, నేను వెనకాల ఫాలో అవుతా. అరే రిస్క్ మామా బే హూనా నన్ను వదులురా మామ. నేను పోతారా రే. ప్రజలారా ప్రముఖులారా, గణేశోత్సవంలో భాగంగా స్కోప్ బిల్లా యూత్ ఆధ్వర్యంలో జరిగే గొప్ప సాహస కృత్యం ఇది. ఇలాంటిది కాదు. అర్ధరాత్రి చేసే రికార్డింగ్ డాన్సో లేక బ్రేక్ డాన్సో కాదు. మన బిల్లా పానాలు పండంగా పెట్టి చేసే గొప్ప అద్భుత విన్యాసం ఇది. ఈ విన్యాసంలో మీరు కూడా భాగం పంచుకోండి. ఆడుకో, మన బిల్లా వచ్చేసాడు, మన మధ్యలోకి వచ్చాడు. బిల్లా 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 బిల్లా. ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? అరే రే నువ్వు కూర్చో మామ, టెన్షన్ పడకు మామ. పక్కకి వెళ్ళే రిస్క్ గాడు ఉన్నాడు, బండిది. విష్ యూ ఆల్ ద బెస్ట్. ఏమైందిరా? ఏడున్నావు? బయలుదేరిందా లేదా? Amazing, mind-blowing. I mean, how can anyone ride a bike blindfolded? It's truly unbelievable. ఏమంది బే? అరే మామ కళ్ళకి గంతలు కట్టుకుని ఎలా నడిపావని అడుగుతుందిరా. ఓ పట్టుదల ఉంటే ఏదైనా సాధించొచ్చని మా అమ్మకి చెప్పేది. పట్టుదల కాదురా, పట్టుదల. ఓ యా యా యా. Anyway, congrats. You did a great job. Bye. చేయి కొట్టవలసింది నా కదా. పైసలు పంచింది నేనేగా. ఆ పైసలు ఇచ్చింది నేనే కదా కొడక. ఆ విషయం వాళ్ళకి తెలియదుగా. కొట్టర్లే. జై కొట్టండి రా. ఏర్పాట్లు ఎట్లున్నాయి? ఇప్పటి వరకు నాకు బయటే శత్రువులు ఉన్నారనుకున్నాను. ఇంట్లో కూడా నాకు పెద్ద శత్రువు ఉన్నాడని ఇప్పుడే నాకు అర్థమవుతుందా? నా సీట్కే కొనేస్తావా? నువ్వు పెద్ద స్టేట్ సీఎం, మరి నీ సీట్ మీద కన్నయ్యాలా? ఆయన కొడుకుతాడు చూడాలంటే నిన్నే చూస్తున్నా. నన్ను వదిలే, నేను పోతా. ఒరే అట్ట కాదురా, ఇంత పెద్ద వాల్ పోస్ట్ లో నా ఫోటో కూడా ఉంటే హ్యాపీ ఫీల్ అవుతారు కదా. ఏంచినా కదా. ఏంచినావా? యాడా గమ్ములా సరే ఎడ్ చేసి అవుతాను. బస్ బస్ మస్తు ఖుషినదిరా భయ్. ఈ వాతావరణం చూస్తుంటే యాదవ్ ఎలక్షన్లో గెలిచినట్టున్నది. ఈ పొరలను చూస్తుంటే ఎలక్షన్లో మస్తు ఇంట్రెస్ట్ ఉన్నట్టున్నది. పార్టీకి కూడా యువరక్తం కావాలి. రక్తం మస్తు కూర్చుంది. లోపలికి పోయి మాట్లాడుకుందాం. దేశం మొత్తం మన పార్టీ గెలుస్తున్నా మీ నియోజకవర్గంలా గెలుస్తలేం. పిల్లులు కొట్లాడుకొని రొట్టెను కోతిపాలు చేసినట్టు మీ ఇద్దరు కొట్లాడుకొని మనకు రావాల్సిన సీట ఆ భిక్షపతిగానికి ఇస్తున్నారు. ఎప్పుడు చూసినా రాజలింగం నువ్వు పగాని కొట్లాడతారేంద్ర భయ్. మీ రెండు కుటుంబాల మధ్య ఏం జరిగింది అసలు? హైకమాండ్ నన్ను ఏందో సంగతి తెలుసుకొని సమస్యను సామరస్యంగా పరిష్కరించమని నన్ను ఇక్కడికి పంపింది. ఏంటో చెప్పు. మన పార్టీ కోసం నా గుండెను చీల్చుకొని వచ్చే నిజం చెప్తా. మన దేశానికి ఇంకా స్వతంత్రం రాలేదు. గప్పట్ల మా తాత గా రాజలింగం గారి తాత సావాసగాళ్ళు. ఒకే కంచం, ఒకే మంచం, ఒకే లోట అన్నట్టుండేది గాళ్ళ సోపతి. మా తాతలిద్దరు కూడా దేశం కోసం పోరాటం చేయాలనుకున్నారు. సర్కారు అండదండలు చూసుకొని మా ఊరి దొర ఆగడాలకు అదుపు లేకుండా పోయింది. గట్ల ఒక దినం మా ఊరిని లూటీ చేద్దామని వచ్చిన దొర ఫౌజుపై మా తాతలిద్దరూ భయంకరమైన దాడి చేసిండ్రు. దాంతో భయపడ్డ సర్కారు ఇద్దరిని తీవ్రవాదులుగా ప్రకటించింది. దాంతో మా తాతలిద్దరూ అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయినరు.
గట్లా అండర్ గ్రౌండ్లో ఆకులు అలమలు తింటూ పురుసత్తుగా దినాలు గడుపుతున్న మా తాత రాజలింగం గారి తాత ఇచ్చిన ఐడియా విని ఏకంగా బ్రిటిష్ గవర్నర్ని కిడ్నాప్ చేసనికి పోయిండ్రు. స్కెచ్ ప్రకారం కిడ్నాప్ చేసి బయటికి వచ్చేసరికి ఎదురుగా ఎగురుతున్న త్రివర్ణ పతాకాన్ని చూసి గప్పుడు అర్థమైంది, వీళ్ళిద్దరూ అండర్ గ్రౌండ్లో ఉన్నప్పుడే మన దేశానికి స్వాతంత్రం వచ్చిందని. వీళ్ళు కిడ్నాప్ చేసింది బ్రిటిష్ వాడిని కాదు, ఈ ఊరి ఎస్పీని అని. గట్ల రాజలింగం గారి తాత ఇచ్చిన ఐడియాతో ఫ్రీడమ్ ఫైటర్ అవ్వాల్సిన మా తాత స్ట్రీట్ ఫైటర్గా ఈ చరిత్రలో మిగిలిపోయింది సార్. చూడు రాజలింగం, ఏదో తాతల కాలంలో గడిచిపోయింది. ఇప్పటి నుంచైనా అందరితో మంచిగా కలుపుకొని పోకపోతే పార్టీ బతకడం కష్టం. తాతల నాటి కాలమే కాదు సార్, మా నాయన కాలంలో కూడా అలా నాయన మా నాయని ఎంత అవమానపరిచాడో ఎట్లా మర్చిపోమంటారు? ఛ, మళ్ళీ మీ అయ్యాల కథ ఏందిరా పోయి, ఏందో చెప్పు. చెప్తే సిగ్గుపోతుంది, చెప్పకుంటే మానం పోతుంది. అది ఒక ఎండాకాలం, ఎండలు బగబగ మండుతున్నాయి. ఆయన ఆడినాయన అప్పుల్లో ఒకే తెద్దడానికి వెళ్ళాడు. మా నాయన కక్కుతు పడి 2 ముక్కలు ఎక్కువ తిన్నాడు. అది కాస్త బెడిచికొట్టు. ఎక్కడ చూసినా నీలకరు. ఎలాగో కష్టపడి ఒక లోటా నీళ్లు దొరకపట్టుకుని పోయే పలుసాట్లు కూర్చున్నాడు మా నాయన. అప్పుడు ఈ కోటిలింగం గారి నాయన దారెంట పోతూ మా నాయన చూసి లోటాని కాలుతో చనిపోయాడు. పాపం మా నాయన కడుక్కోవడానికి నీళ్ళు లేక ఎండిపోయి రోడ్డంట పోయి అమ్మాయి నవ్వుతుంటే ఇప్పుడు చెప్పండి ప్రొఫెసర్ గారా, ఎట్లా మర్చిపోమంటారు? తాగిందంతా బయటకు వచ్చినట్టుంది. పనికి మాలిన ఫ్లాష్ బ్యాక్. పగ అంటే ఏ ఆస్తి గొడవలో ఎంత రక్తపాతమో ఎంతమంది చచ్చిపోయారో అనుకున్నా. ఇంత భీతి మాలిన ఫ్లాష్ బ్యాక్ అని తెలిస్తే చని నేను అసలు పార్టీలోకి తీసుకున్న మరి కాను. మర్యాదగా చెప్తున్నా, మీ ఇద్దరు కలిసి పార్టీకి పనిచేస్తారా చేయండి, లేదంటే నేనే మిమ్మల్ని ఇద్దరిని సస్పెండ్ చేస్తా. ఏంట్రా కొడక, ఆయన అట్లా సీరియస్ అయిపోయిండు? నా ఫ్లాష్ బ్యాక్లో ఫీల్ గిట్లా లేదా? నన్ను వదిలేండి రా రే, నన్ను వదిలేండి రా. కూసో కూసో. రే, నాకు రేపు ఎగ్జామ్ ఉందిరా, నాకు ఎగ్జామ్ ఉందిరా, నన్ను వదిలేండి రా. రేపు మామకి ఎగ్జామ్ లెక్కనే ఆ పోరుకో లవ్ లెటర్ రాయిరా. లవ్ లెటరా? చుబ్బే, ఎందుకురా నవ్వుతాను? ముఖానికి సంబంధం లేని మాటలు మాట్లాడుతుంటే. అమ్మా, వాడు నన్ను అవమానిస్తుండు. మా వంశం దేనైనా సహిస్తుంది కానీ అవమానాన్ని సహించదు. మమ్మ అంత గట్టిగా పనుకోరు, ఇరిగిపోతాయి. ఇగో మన గల్లీలో ఇంగ్లీష్ 4 ముక్కలు వచ్చింది ఒక్కడే. అరే రాయిరా పాప, నీ దండం పెడతా. అరే ఆ పెన్ పేపర్ డబ్బులకి ఏం తక్కువ లేదు. ఇక మొదలు పెట్టరా. డార్లింగ్ శ్వేత. శ్వేతరా? అరే నన్ను వదిలేండి రా. మా ఎగ్ తెలుస్తూ నన్ను హార్మోని పెట్టలేసి నలిపేస్తాడు రా, ప్లీజ్ రా. నీ పానానికి మామ పానం అడ్డు, ఓకేనా? నా పానమా? ప్రేమించింది ఎవడు? నేనే. మరి నీ పానమే, నువ్వు రాయిరా రాయ్. అయినా నీ ముఖానికి ఎంఆర్ బంధు అవసరం అంటారా? కూర్చున్నా కొడక. ఎన్ని సినిమాలు చూడలే? అయినా మనలాంటి బేకారుగాలనే పోరీలు లైక్ చేస్తారని ఏదో ఒక ఉత్తరం రాయరా అంటే ఇంత బిల్డప్ప. ఇలా బెదిరిస్తూ నేను రాయని పోండ్రా. ఇక లేత దేనికి రైతు. ఇప్పుడు చెప్పురా నీ ఏందో. డార్లింగ్ శ్వేత, ఫస్ట్ సార్ నిన్ను మా గల్లీలో చూసినప్పుడే నా వికెట్ లేచిపోయింది. నువ్వు ఇచ్చిన షేక్ హ్యాండ్ నా జిందగీనే షేక్ చేసింది. అరే మామా, నువ్వు లేని జీవితం వడ్కా లేని రాత్రిలా, గ్యాస్ లేని సోడాలా, నాడా లేని పైదామాలా. బాగుంది రాయ్. నువ్వు అంటే హచ్ కుక్కలా నీ ఎదగే ఉంటా. నువ్వు లేకుంటే పిచ్చి కుక్కలా హైవేలో లారీలు నెంబర్ పడతా. నీ ఫీలింగ్స్ నా ఫీలింగ్స్ మ్యాచ్ అయితే రేపు సంగీతం క్లాస్ కి చిలకపచ్చ చుడిదార్ వేసుకుంటా. ఇట్లు ద వన్ అండ్ ఓన్లీ డిస్కో రంగా. యానిమల్. ఒరేయ్, మందు పోసినోడు సొడ పోసినట్టు, అన్నం వేసినోడు కూరేసినట్టు ఈ లెటరు నువ్వే తీసుకుపోయి అతమ్మకి. నేనా? ఈ విషయం మా అమ్మ తెలిసి నన్ను చంపుతుందిరా. రేయ్ మళ్ళా లేచింది కుండిగా.
ఏయ్ 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 ఆహా ఎవరిని వదిలిపెట్టద్దు అందరిని పట్టుకోండి ఎవరిని వదలొద్దు అంటే సార్ పెద్ద కనపడుతుందని వాడిని పట్టుకో ఏయ్, లేవరా నేను లేవా లేవరా బై లే నేను లేవా లే. సార్ అన్నింటికి వచ్చి పోమన్నాడు. రేయ్ నిన్నే నువ్వు కోట్లింగం గాని కొడుకు కదా? అవు సార్. నీకే డౌటారా? ఏయ్ వాళ్ళ సంతకాలు తీసుకొని పంపి. ఇజ్జత్ కచ్చరకుండేది మామ. మనం సినిమా చూస్తున్నామని ఎవట ఇన్ఫర్మేషన్ ఇచ్చింది? ఇంకెవడు ఆ రంగాగాడే ఇంతకుముందు ఆ కానిస్టేబుల్ గారు అడిగితే ఎత్తింది. మీటింగ్ అరేంజ్ చేయరా? పోత కొడకం. హాయ్ సార్. సార్ ఏయ్ బోర్ కొడుతుంది టీవీ కొంచెం రిమోట్. నమస్తే సార్. నమస్తే. ఉన్న ఈ బెల్ట్ మాకు ఎందుకు ఇచ్చారో తెలుసా? ఈ ఇన్షర్ట్ చేసుకుని స్టైల్ గా తిరగడానికి కాదు, అన్యాయాన్ని ఎదిరించడానికి. మీ పిల్లల్ని కిడ్నాప్ చేస్తే పోలీస్ కావాలి, ఎలక్షన్ జరిపించాలంటే పోలీస్ కావాలి, మీరు ఎలక్షన్ లో గెలిచినా పోలీస్ కావాలి. ఓడి అరే గుడ్డి ఇడెందుకున్నారా ఇక్కడ? వాడు బయట ఉంటే రంగాకి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాడు. ఇక్కడ ఉంటే శ్వేత ముందు వాడిని ఎదవం చేయొచ్చు. అందుకే నేనే రమ్మన్నా. ఇంట్లో నీకు ఫైదేంద్రా? వాడు నన్ను గ్రౌండ్లో కొట్టింది మర్చిపోలేకపోతున్నా. రివెంజ్. మీరు ఎలక్షన్లో మా తరపున పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని శ్వేత చెప్పింది. అందుకే ఇక్కడికి రమ్మన్నాను. అల్లా ఆప్కా భలా కరేగా మాస్టర్. ఈ ఎలక్షన్లో మనం ఏ ఉద్దేశంతో పోరాడుతున్నామో మీకు తెలుసా? నీకు తెలుసా? లే. మన మాజీ ఎమ్మెల్యే భిక్షపతి సెజ్ పేరుతో ఈ టౌన్ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నింటినీ కాజేయాలని చూస్తున్నాడు. అదే జరిగితే మన టౌన్ కూడా నాశనం అవుతుంది. అలా జరగకుండా ఉండడం కోసం ప్రజల్ని చైతన్యపరిచి మన భూముల్ని మనమే కాపాడుకోవాలి. ఇది మీ వల్ల అవుతుందా? ఓకే సార్. ప్రచారం చేయాలంటే నాకు కొన్ని కండిషన్లు ఉన్నాయి. అందులో మొదటిది, ఎవ్వరూ అబద్ధాలు ఆడకూడదు. రెండవది, మద్యం మాంసం ముట్టకూడదు. ఏంది మనం ఎన్నికల ప్రచారం చేస్తున్నామా, అయ్యప్ప మాలేస్తున్నామా? ఇవన్నీ మాత్రం కావు సార్. పెద్ద మనిషి చెప్తా అండగా మధ్యలో నీళ్ళు లేదు బే. మూడవది, డబ్బులు ఖర్చు చేయకుండా ఈ ప్రచారం చేయాలి. మీకు ఈ రూల్స్ ఇష్టమైతే ఇక్కడ ఉండొచ్చు, లేకపోతే వెళ్ళిపోవచ్చు. అప్పుడు మీరు ఒక్కలే ఉంటారు ఇక్కడ. పాన్రా. కుదరు ఎవడు చేస్తలేడు ఎలక్షన్, నేను ఒక్కడే నిలబడ్డాడు. ఆగుబే. డిస్కో మా జాగలా నీకేం పనిరా? శిబిరం వేస్తున్నాం. శిబిరమా? ఏ పార్టీ రా నీది? మాస్టర్ మరచెంపు పార్టీ. ఉత్తిమల కూపెక్కువ ఉన్నట్టు నీదో పార్టీ, దానికో శిబిరం. ఇండిపెండెంట్ గా నువ్వు వచ్చి ముందేసుకుంటే చరిత్ర ఉన్న పార్టీ మేమేడేసుకోవాలరా బాబు. 100 ఏళ్ల చరిత్ర. ఇది అన్యాయం. పార్టీ ఎవరిదైనా పార్టీయే. ముందు గుణపం తెచ్చి పాతింది మేము. మామాడు కత్తి బయటికి తీసిండే. రే బేబీ, సీనియర్ అని మర్యాదిస్తున్నా. చల్ మన టెంట్ అసెంట్ అయ్యండి. సల్లావటర్ కొడుకులు పోన్రా తొండి సాలేగలరా. తొండికి మొండికి దేవుడు చూస్తారా? మిమ్మల్ని బొంద పెట్ట మీ మొందాలు చెప్తే. నమస్తే మాస్టర్ సాబ్. నమస్తే. కొంచెం చూసుకునేయండి, జాగ్రత్త. మెల్లగా మెల్లగా. ఇలా పెట్టు. తినడానికి ఏమైనా తెచ్చిరా మాస్టర్? ఇవన్నీ నేను ఎన్నో ఏళ్లుగా కాపాడుకుంటున్న
నా ఆస్తిరా. ఓ మరి ఇంత వాల్యుబుల్ వస్తువులు ఇక్కడికి తెచ్చిర్రు? ఎవడన్నా ఎత్తకపోతే? జంతు ఇవి గత 3 దశాబ్దాలుగా ఎన్నికల్లో ప్రచారానికి వాడుకుంటున్న దేశభక్తి గీతాల క్యాసెట్లు. ఇది మన ఎన్నికల గుర్తు, మరచెంపు. ఇది గాంధీ గారు తన చేత్తో స్వయంగా వడికిన రాట్నం. ఒరే, ఇవన్నీ వస్తువులు కాదు, నాతో పాటు అవినీతిపై అలుపెరగని పోరాటం చేస్తూనే ఉన్న నా ఆయుధాలు. ఓ యు మీన్ వెపన్స్? ఓ మై గాడ్. వెపన్స్ అంటే నువ్వు అనుకునేవి కావురా, సామాజిక ఆయుధాలు, సమాజ గతిని మార్చే ఆయుధాలు రా. వామ్మో, మాస్టర్ ఎండల తిరిగి ఏదేదో మాట్లాడుతాను రో దేవుడు. ఒరే, ఇవన్నీ జాగ్రత్త సుమా. హలో. Wow, it's all so colorful here. It looks like a festival. ఇండియాలో ఎలక్షన్ల ముందు గంతే పండుగ లెక్క ఉంటుంది. ఎలక్షన్లు అయినాక మొత్తం నాకి అందరికి ఇట్స్ కామన్. By the way, బిల్లా ఇక్కడ. ఏమో. హలో, నమస్తే, నమస్కార్, ఆదాబ్, వణకం. మీరు చూస్తుంది గాలి వార్త. నేను మీ వాణిని. వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో డయల్ యువర్ స్టార్. అబ్బాయి ఈడెందుకు వచ్చిండే? ఈయనింట్లో పేనికెళ్ళా. ఈ వారం మన డయల్ యువర్ స్టార్ ప్రోగ్రామ్ కు వచ్చిన మన గెస్ట్ గురించి మాట్లాడాలంటే మాటలు సరిపోవు. లోటాకేనా లంగోటాకేనా గ్లామర్ అద్దిన ఇమేజ్ తనకే సొంతం. ఐ నో, ఈ పాటికే మీరు గెస్ట్ చేసి ఉంటారు. ఎస్, యూర్ రైట్. పాపా చెడ్డీ ఫేమ్, టిచ్పల్లి యాడ్ స్టార్, యాక్టింగ్ సెన్సేషన్, యువజన నాయకుడు, వన్ అండ్ ఓన్లీ బిల్లా. వెల్కమ్ టు ది షో బిల్లా. థ్యాంక్ యూ. మీరు కాల్ చేయవలసిన నంబర్ 9345445545. అసలు నటించాలన్న ఆసక్తి మీకు ఎలా పుట్టింది? వెల్, చిన్నప్పుడు స్కూల్ ఎగ్గొట్టేనికి జర్మనీ కడుపులు నొప్పని బాగా నటించటం. అది తెలిసి ఇంట బయట జనాలు నాటకాలు వేసుకునేసరికి అది నా పసి మనసులో బాగా నాటకపోయింది. గప్పుడే డిసైడ్ అయినా. మన ఫస్ట్ కాలర్. హలో, డయల్ యువర్ స్టార్. ఎవరండి మాట్లాడేది? పిల్లతో మాట్లాడాలి. ఏ, నాతో మాట్లాడరా? నా బాకీ కడతానంటే దినమంతా నీతోనే మాట్లాడతా. బాకీ ఏంటండి? నేను వైన్ షాప్ కోట్ రేట్ ని మాట్లాడుతున్నా. నీ బిల్లు 50,000 దాటిపోయింది బిడ్డ. నీ అయ్యని అడిగితేమో నాకేం సంబంధం లేదంటుండు. రేపటి దాకా చూస్తా, లేకపోతే నీ బ్యాండ్ బజాయిస్తా బిడ్డ. ఏ ఊక కోట్రెడ్డి, ఎంత దోస్తానైతే ఇంత మజాకనా. జరంతసేపు నిజమే అనిపించింది. ఆట బట్టి ఇయ్యాలంటే నీ తర్వాతే. హలో హలో హలో, ఫ్రెండ్షిప్ లో ఇవన్నీ మామూలే కదండి. చెప్పండి బిల్లా గారు, సడన్ గా రాజకీయాల వైపు ఎందుకు వచ్చారు మీరు? ప్రజా సేవ. నేను పుట్టిన గడ్డకు, నా ప్రజలకు నా వంతుగా ఏదో చెయ్యాలనే తప్పన. అంతేకాక గొప్ప నటులందరూ నటన తర్వాత రాజకీయం వైపే అడుగులేసిర్రు కదా. ఎనీ డౌట్స్ చెప్పు. ఎవరో కాలర్ లైన్ లో ఉన్నారు. కాల్ తీసుకో. కాల్ కట్ అయింది. అయితే చెప్పండి బిల్లా గారు, రాజకీయాల్లోకి వచ్చాక మీరు 1 సెకండ్, ఎవరో కాలర్ లైన్ లో ఉన్నట్టున్నారు. ఇలా మిస్డ్ కాల్స్ ఇస్తే ప్రయోజనం లేదండి. మిస్డ్ కాల్స్ కి మేము కాల్ చేయమండి. అయితే చెప్పండి బిల్లా గారు, మనం ఎక్కడున్నాం? షూటింగ్ లా. అరే పంచిచ్చే చూసినావా? హలో, ఎవరండి? హలో, బోగ్ బిల్ల గారు ఉన్నారండి. మీ పేరేంటి? ఇప్పుడు పేరు మర్చిపోయావు, తర్వాత నన్నే మర్చిపోతావేంటి? బాలమణి. నన్ను పట్టించుకోకపోయినా పర్వాలేదు బోగ్ బిల్ల, కానీ నీకు నాకు మన ప్రేమకు ప్రతిరూపంగా నా కడుపులో పెరుగుతున్న మన బిడ్డనైనా పట్టించుకో బోగ్ బిల్ల. ఆ రోజు వర్షం పడలేదు, ఉరుమైనా ఉరమలేదు. నేను వద్దు వద్దు అన్నాను, నువ్వు నా దగ్గరికి వచ్చావు. నేను స్నానం చేయలేదు బోగ్ బిల్ల అన్నాను, అయినా నువ్వు వినలేదు. నీ కక్కు నువ్వు చూపించుకున్నావు. రేపు నా కడుపులో బిడ్డ బయటకు వచ్చి అమ్మా నాన్న ఎక్కడా, అమ్మా పోగాడు ఎక్కడా అంటే ఏం చెప్పను బోగ్ బిల్ల? ఏడి పేరు చెప్పినా, వీడి పేరు చెప్పినా, నీ పేరు చెప్పినా, పేరు చెప్పినా, భగవంతుడా ఎందుకు నాకు ఈ పరీక్ష? అమ్మా నువ్వన్నా చెప్పమ్మా బోగడికి నాకు న్యాయం చేయమని. అసలు ఎవరు మాట్లాడేది? పూటకో గడప తొక్కేవాడివి, నేను నీకు ఎలా గుర్తుంటాను రా? ఒరే కసాయి వాడిని నమ్మినట్టు నేను ఈ బోగ్గాన్ని నమ్ముకున్నాను, ఇప్పుడేమో టీవీ దాన్ని తగులుకున్నాడు. ఒరే బోగ్గా, నీ బొక్క పగిలిపోతాయా? ఇవాళ ప్రోగ్రామ్ ఇంతటితో సమాప్తం. ఏడుకోతాను, ఇదే మన శిబిరం. ఇదే ఆ మొత్తం బుగ్గలు కట్టాం దా. ఏమిట్రా ఇదంతా? నా శిబిరమేనా? అవును మాస్టర్. నేను చెప్పాను కదరా, డబ్బులేం ఖర్చు చేయొద్దని. అబ్బా, మనకాడ పైసలు ఎక్కడి సార్? మరి మీ ఫ్యాన్స్ పెద్ద ఆవిడ మీ పోరాట స్ఫూర్తికి సేవకి ఫిదా అయ్యి ఈ చందా ఇచ్చింది.
నాకు ఫ్యాన్స్ ఏంట్రా? మాస్టర్ స్టిల్ బ్యాచులర్. జవాన్లో ఉన్నప్పుడు మీ అంగా పుష్టి చూసి ఎవరు ఫిదయ్యారో ఏమో. అయ్యో చెప్పారా? ఒరే, ఇక్కడ ఏం తేలాడతారు సార్? నా మరచెంబు ఉండాలి కదరా. ఏమైనా ఈ మరచెంబులో వాటర్ కున్న టేస్ట్ ఏ మినరల్ వాటర్ ఉండదు లాయరు. మస్తు మజా ఉంటుంది సార్. మరచెంబుని చూసుకోలేరురా? ఏం మనుషులరా మీరు? ఇక్కడే పెట్టారు కదరా వీటన్నిటితో పాటు. ఏంద్ర ఎదుగుతుండ్రు? మాస్టర్ది కనిపించిందా నీకు? మాస్టర్ అదే మాస్టర్ది చెంబా. శంభు శంభు పోతారు చూడు. శంభు అమ్మయ్యా, బ్రతికించారా? ఇక్కడే మాస్టర్. టేక్ వెల్కమ్ టు ఎలక్షన్ రౌండ్ అప్. ఎప్పటికప్పుడు ఎన్నికల ప్రసారాల్ని మీ ముందు ఉంచే మా గాలి వార్త. ఇవాంటి మన ప్రోగ్రాంలో భాగంగా ప్రతిసారి ఓడిపోతున్న పట్టు వదలని విక్రమార్కుడిలాగా మళ్ళీ పోటీ చేస్తున్న కృష్ణయ్య మాస్టర్ తో ఒక స్పెషల్ చిట్ చాట్. ముందుగా వాళ్ళ కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకుందాం. ఈసారి జరగబోయే ఎలక్షన్స్ గురించి మీ అభిప్రాయం ఏంటి? చెప్పండి, ఈసారి మీ అభ్యర్థి గెలుస్తాడనుకుంటున్నారా? నమస్తే. ఇందులో అనుకునేది ఏముంది? మన ప్రజాస్వామ్య ప్రక్రియలో పబ్లిక్ ఎవడెక్కువ పైసలు పంచి ఆడే గెలుస్తాడు. మా అభ్యర్థి తీరు చూస్తే గెలుసుడు కాదు కదా, డిపాజిట్లు కూడా. సార్ చాలా సూటిగా తన అభిప్రాయం చెప్పినట్టున్నారు. ఇప్పుడు మనం కృష్ణయ్య మాస్టర్ గారితో మాట్లాడదాం. సార్, ఈసారి మా గాలి వార్తకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అది అది ఇక్కడ గోలగా ఉంది, కాస్త పక్కకి రాము. ఇక్కడ రాము. చెప్పండి సార్. ఈ ఎన్నికల గురించి ఒక విషయం చెప్పాలమ్మా. వీళ్ళతో మాట్లాడమ్మా, వీళ్ళతోనే మాట్లాడమ్మా. మాట్లాడండి. చూసారుగా, ఎలక్షన్స్ అయిన తర్వాత మాట్లాడతానని సింబాలిక్ గా చెప్పి వెళ్ళిపోయారు మాస్టర్. మనం వేరే శిబిరం దగ్గరికి వెళ్దాం. చూసినావా మావా, ఆ బిల్లగా ఆడుకోరి మీడియా దాని చేతిలో ఉందన్నాడు, తిప్పుకుంటూ పోతుంది. అరే నువ్వేం రంది పెట్టుకోకు మామ. ప్రతి కుక్క ఒక్కొక్క రోజు వస్తుంది, ప్రతి పందికి ఒక కాన్పు అవుతుంది. నువ్వు టెన్షన్ పడకు. సినిమా 100 days పక్కా. నీవేలా నా తోడుగా ఉండి పోవాలి చిరుదెవ్వెలా.